మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ Group-2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి. అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినటువంటి తేదీ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి అనేది ఆవిర్భవించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఆవిర్భవించడానికి గల రీజన్ ఏంటి అంటే, రెండవ ప్రపంచ యుద్ధము అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో మరొక యుద్ధము అనేది జరగకుండా, ఓకేనా, యుద్ధం అనేది జరగకుండా నివారించేందుకు ఐక్యరాజ్య సమితి శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, న్యూయార్క్ సిటీ, అమెరికాలో ఉంది. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినటువంటి దేశాల సంఖ్య మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 193 దేశాలు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వాటిని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4, జపాన్ అండ్ జర్మనీ ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా గుర్తింపు పొందలేదు. మరి ఇవన్నీ కూడా ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, అరబిక్ ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో అధికారిక హోదా పొందినటువంటి భాషలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఆలివ్ కొమ్మలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆలివ్ కొమ్మలు సైడ్కి వచ్చేసి మధ్యలో గ్లోబ్ మాదిరిగా ఉంటుంది. నెక్స్ట్. 2011 జూలైలో యుఎన్ఓలో సభ్యత్వం పొందిన 193వ దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, దక్షిణ సుడాన్. నెక్స్ట్ వన్. బ్లూ ఆర్మీ అని దేనికి పేరు? ఆన్సర్ ఆప్షన్ 3, ఐక్యరాజ్య సమితి యొక్క సైన్యాన్ని, ఓకేనా, సోల్జర్స్ని మనము బ్లూ ఆర్మీ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరము ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, నానా జాతి సమితి. ఇంపార్టెంట్ క్వశ్చన్. 1919లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏర్పాటు చేసిన వారు వుడ్రో విల్సన్ దీన్ని ఏర్పాటు చేయడము జరుగుతుంది. కానీ ఇది విఫలమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది విఫలం అవడం వల్లనే రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. బట్ ఈ క్వశ్చన్ అడుగుతుంటారు ఇప్పటికీ. నానాజాతి సమితి రూపకర్త ఎవరు అని అడుగుతారు. వుడ్రో విల్సన్ 1919లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయము ఇచ్చట ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3, బాగ్దాద్, ఓకేనా, ఇరాక్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయము ఇచ్చట ప్రారంభించారు కొత్తగా. ఎక్కడ ఫ్రెండ్స్ అది? మరి ఆప్షన్ 3, కంప్లీటెడ్. నెక్స్ట్ వన్. భారతదేశము ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినటువంటి సంవత్సరం ఏది? ఇది కూడా తరచూ అడుగుతున్నారు ఫ్రెండ్స్ క్వశ్చన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1945లోనే, అంటే
ఐక్యరాజ్యసమితి ప్రారంభమైనటువంటి సంవత్సరంలోనే భారతదేశం ఇందులో సభ్యత్వము పొందింది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఇచ్చట రూపొందించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 శాన్ ఫ్రాన్సిస్కో. సో ఇక్కడ మొట్టమొదటి చార్టర్ అంటే సమావేశం అనేది జరుగుతుంది. ఇక్కడ అందరూ కూర్చొని ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి రూపొందిస్తాము అని చెప్పేసి మీటింగ్ రూపంలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 కేవలం 5 మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ 5 దేశాలకే వీటో పవర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వీటో పవర్ అంటే ఏంటి మరి? వీటో పవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్ణయం అన్నట్టు అది. సో ఈ 5 దేశాలు కలిసి ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తేనే అది చట్టం రూపంలో అవుతుంది. లేదా ఈ 5లో ఒక్క దేశమైనా కూడా, ఓకేనా, ఒక్క దేశమైనా ఒప్పుకోకపోయినా అది చట్టంగా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం కోసము భారతదేశం ప్రయత్నిస్తుంది, ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. సో ఈ 5 దేశాలలో 4 దేశాలు ఒప్పుకుంటున్నాయి, ఒక దేశం ఎప్పుడు కూడా ఒప్పుకోవడం లేదు. అదేంటి? చైనా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఒప్పుకోవడం లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే భారతదేశానికి సభ్యత్వం అనేది లభించడం లేదు. సో వీటో పవర్ అంటే అది అంగీకరించకపోవడమే వీటో పవర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానము ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 4 ది హేగ్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 9 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 6 సంవత్సరాల పదవీ కాలం అనేది ఉంటుంది. న్యాయమూర్తుల పదవీ కాలము 9 సంవత్సరాలు ఉంటుంది. న్యాయమూర్తుల పదవీ కాలము 9 సంవత్సరాలు ఉంటుంది. అండ్ ఇక్కడ సెక్రటరీ జనరల్ పదవీ కాలము 5 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు మరి? ఆంటోనియో గటెరస్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయము ఇచ్చట కలదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రోమ్. నెక్స్ట్ వన్, యూనివర్సిటీ ఫర్ పీస్ గల ప్రదేశము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కోస్తారికా. నెక్స్ట్ వన్, పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 డాగ్ హ్యామర్షీల్డ్ అనేటువంటి వ్యక్తి పదవిలో ఉండగా, అంటే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ఉన్నప్పుడే మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ట్రిగ్వేలి. ఓకేనా ఫ్రెండ్స్, ట్రిగ్వేలి ఇతడు నార్వే దేశస్థుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 1 దక్షిణ కొరియా. సో ఫ్రెండ్స్, ఇతన్ని నియమించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి అత్యంత ఆ సరిహద్దు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సరిహద్దుగా పేరుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా ఈ 2 దేశాలకు కూడా అదే విధంగా శత్రుత్వం ఉంటుంది, ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి. సో ఈ 2 దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ బాన్ కీ మూన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా నియమించడము జరిగింది. కొంతవరకు కూడా ఇతను సఫలీకృతం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ విద్యా బ్యూరోగా పేరుగాంచిన యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 యునెస్కో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన ఏకైక భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శశి తరూర్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన తొలి
భారతీయుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నాగేంద్ర సింగ్, ప్రముఖ న్యాయవాది ఇతను. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి మహిళా సభ్యురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 విజయలక్ష్మి పండిత్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2014ను ఏ విధంగా అంటే ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 1 కుటుంబ నియంత్రణ సంవత్సరము. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2016ను ఏ విధంగా ప్రకటించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 కాయధాన్యాల సంవత్సరము. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2014 నుండి 2024 మధ్య గల దశాబ్దాన్ని ఈ విధంగా ప్రకటించింది. ఆన్సర్ ఆప్షన్ 4 సస్టైనబిలిటీ ఎనర్జీ ఫర్ ఆల్ అనేటువంటి ఒక థీమ్తో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రధాన కార్యాలయము గల ప్రదేశము ఏది? ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూయార్క్ సిటీలో ఉంది. నెక్స్ట్ వన్, బాలల సంక్షేమం కోసము కృషి చేయు యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 యూనిసెఫ్. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రధాన కార్యాలయము ఇచ్చట కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్, యానిమల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కేంద్రము ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 బెర్న్. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1947వ సంవత్సరంలో. సో ఫ్రెండ్స్, ఇది ప్రపంచ బ్యాంకు అనేది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలకు ఇది ఆర్థిక సహాయము అనేది అందచేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అణుశక్తి ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారు ఈ మధ్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వియన్నా, ఆస్ట్రియా రాజధాని వియన్నా. నెక్స్ట్ వన్, బ్రిటన్ ఫుడ్స్ కవలలుగా పేరు పొందినవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 IMF. నెక్స్ట్ IBRD. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జాన్ క్రిస్టియన్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, అంటే మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది మరి? ఏప్రిల్ 1 to మార్చ్ 31 ఉంటుంది. బట్ ఐక్యరాజ్య సమితిలో జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, UN యూరోప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయము ఇచ్చట కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 జెనీవాలో కలదు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు నిర్వహించినటువంటి తొలి మహిళా సభ్యురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లూయిస్ ప్రిషెట్టి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి జారీ చేయు ద్రవ్యము ఏది? అంతర్జాతీయ ద్రవ్యనిధి జారీ చేయు ద్రవ్యము ఏ విధంగా ఉంటుంది అంటే ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ SDR. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ప్రధాన కేంద్రాలలో సరైన దానిని గుర్తింపుము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. ఏంటి? UN ఉమెన్ జెనీవా, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ లండన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO జెనీవాలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా
సరైన సమాధానాలుగానే చెప్పుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము